జమ్మికుంట మున్సిపల్ ఎలక్షన్లలో జరిగిన కీలక పరిణామాలన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. జమ్మికుంట పట్టణంలో జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడడం జరిగింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడం మూలంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ములుగురు ప్రశాంత్ను గత 4 రోజులుగా మా వెంట ఉంచుకొని మేము తనకి మద్దతు తెలపడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ కుట్ర పన్ని తనకు బీఫామ్ ఇవ్వకుండా అవమానించి, తన చెల్లెలకి కూడా బీఫామ్ ఇవ్వకుండా అవమానించి తనని ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అండగా నిలిచి మేము మద్దతు తెలుపుతాం సోదరా అని చెప్పి తనకు మేము మద్దతు తెలపడం జరిగింది. 100% ములుగురు దిలీప్ అనేటోడు రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ జమ్మికుంట అభివృద్ధికి పనిచేస్తాడు. ఇది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. కొద్ది రోజులు వాళ్ళకున్నటువంటి గుండాయిజాన్ని చూయించో, లేకపోతే వాళ్ళకున్నటువంటి అంగబలాన్ని చూయించో వాళ్ళు ఇవాళ కొద్ది రోజులు వాళ్ళు ఏమన్నా నిలువరించగలుగుతారు కావచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. తనని టీఆర్ఎస్ పార్టీ కండువా వేసి ప్రమాణ స్వీకారం సభ్యునిగా చేయించిన వెంటనే మేము ఆర్ఓకి అబ్జెక్షన్ తెలిపి తన ఇండిపెండెంట్ అభ్యర్థి, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తననే ప్రపోజ్ చేస్తున్నాము, మేము తనకు సపోర్ట్ చేస్తున్నాము, నిన్నటి వరకు మా వెంట ఉన్నాడు దిలీప్ అని చెప్పి మేము ఆర్ఓతో కూడా నిబంధనల ప్రకారం మాట్లాడి తనకి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఇవాళ ఈ మున్సిపల్ చైర్పర్సన్గా తనని ఎన్నుకోవడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ప్రజలు కూడా స్పష్టంగా ఒకటే అర్థం చేసుకోవాలి. ప్రశాంత్ కుమార్ అనేవాడు 100% ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఇండిపెండెంట్గానే ఇవాళ మున్సిపల్ చైర్మన్గా 2 పార్టీల మద్దతుతో తను మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది. భవిష్యత్తులో తను ఎవరి వెంట నడవాలనే నిర్ణయం తీసుకునే అధికారం తనకు ఉంది. తను స్పష్టమైన నిర్ణయం తీసుకొని అధికార పార్టీ వెంట వస్తాడనే నమ్మకం సంపూర్ణంగా మాకు ఉన్నది. కాబట్టే మేము అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా కాంగ్రెస్ నాయకత్వానికి, ప్రణవ్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.